రంగానో మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. బతుకమ్మకుంట 35 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ చరిత్రలోనే బతుకమ్మ కుంటను ఆడపడుచులకు అంకితం చేసే కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొంటూ ఉన్నాడు. హైదరాబాదుకు కొత్త జీవం వచ్చేనే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో అన్యాయమైపాయే అయ్యాలో నీ దిక్తే రేవంత్ అన్న ఇయ్యాలో గల్లు గల్లున నవ్వినదంట గంగలాగా బతుకమ్మకుంట బాధ్యత గల్లా కొడుకును చూసి భాగ్యనగరం మురిసినదంట. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్ మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్లు వచ్చి 2000 చెరువులు ఇప్పుడు 450కు పడిపోయింది. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. కాంక్రీటు జంగీలు కాదు ఇక కబ్జాల బందీ కాదు మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. బతుకమ్మ కుంట దగ్గర అదిగో బతుకమ్మకి దాకా పోదు మన కోసం రేవంత్ అన్న బతుకమ్మను స్వయంగా ఆ గంగమ్మ తల్లి అలలపై తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. నరికి భూములతో చేశారు దండాలు. ఆనరబుల్ సీఎం, మినిస్టర్స్, ఎంపీ, మేయర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. నిలిచాడు నిత్యం పేదోడి పక్షాన ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో అంబరుపేట సంబరాలో అంబరనంటాయి ఉయ్యాలో అంబరనంటాయి ఉయ్యాలో. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. అదిగో సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి దండాలు పెడుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మోగించే నగరంలో జల పూల సౌవ